నేను పవన్ అని వచ్చారండి. కొత్త కాల్ తీసుకున్న తర్వాత బీసీపీ గారు, పవన్ గారిని తీసుకుంటున్నా ఫస్ట్. హలో! నమస్తే అండి పవన్ గారు. వినిపిస్తుందా సార్? ఇనిపిస్తుంది. చెప్పండి. హ్మ్. ఫస్ట్ టైమ్ కాలరు. మీ షోస్ రెగ్యులర్‌గా ఫాలో అయితా చాలా బావుంటాయి సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. నాకు ఒక డౌట్ ఉంది. ఒక 3, 4 ఇయర్స్‌లో ఈ హిందూ సో కాల్డ్ ఎక్స్‌ట్రీమిస్ట్స్ చాలా ఎక్కువైపోయారు ఇన్‌స్టాగ్రామ్‌లల్ల. ఎందుకంటారు? లైక్ ఎవ్రి రీల్‌లో వాళ్ళు సెక్యులరిజంని, వేరే మతాల్ని ప్రొవోకేటివ్‌గా రీల్స్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా ఈ 2, 3 ఇయర్స్‌లోనే బాగా అబ్జర్వ్ చేశా. అంటే ఇదేంటంటేనండి, ఒకటి మీరు ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారనుకోండి. నాకు చప్పట్లు కొట్టించుకోవడం ఇష్టం అనుకోండి. అందరూ దేనికి చప్పట్లు కొడుతున్నారో అదే చెప్తాను నేను కదా! సో, ఇది అలాంటిదే. అవును. మీరు చూస్తే ఏదో అదొకటి బ్యూటీ వీడియోలు ఇట్లాంటి మామూలుగా చేస్తున్న వాళ్ళు కూడా సడెన్‌గా మన అవునవును. శాస్త్రాలు మన చెప్తున్నారని మొదలెట్టారు కదా! ఇది ట్రెండ్‌లో ఉందంట అండి. అవునవును. అదొకటి ఇంకో విషయం ఏంటంటే, దీనికేమీ కూడా శిక్షలు లేవండి. శిక్షలేంటంటే, ఒకళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చూసారంటే మీరు కొన్ని దాంట్లోని ఇప్పుడు జీసస్ ఎవరో మన మరియమ్మని గాని, లేకపోతే యేసు ప్రభుని గాని రకరకాల తలకాయలు అతికించి, ఇది చేసి చాలా అసభ్యకరంగా ఫోటోలు పెట్టి వాళ్ళు లైవ్‌లు చేసుకొని లేకపోతే అవును. క్రీస్తుని అవమానించి పెడుతుంటారు ఇంకో మతాన్ని. ఓకే. అవును సార్. వాళ్ళెవరి మీద యాక్షన్స్ లేవు, రిపోర్ట్స్ లేవు, ఏమీ లేవు. ఓకే. దాన్ని బట్టి ఓకే సార్. మనకేమర్థమవుతుంది? అంటే ఏంటంటే, ఓకే. నన్నెవరు ఏం చేయలేరు. నేనెవరి మీదైనా ఏమన్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'కత్తి మహేష్' విషయంలోని రాముడిని ఒక లైవ్ ప్రోగ్రామ్‌లో తిట్టినందుకు మీకు ఎంత రియాక్షన్ వచ్చిందో చూసారు కదా మీరు? అవును. యెస్ సార్. అంతే రియాక్షన్ వల్ల ఏంటంటే, ఇంకోళ్ళెవరు కూడా సాహసించరు. ఎవరో రాముడిని అలాగ తిట్టాలని విమర్శించొచ్చు గానీ, రాముడిని తిట్టరు ఎవరు గూడా. ఎవరు తిట్టరు రాముడిని. అవునా కదా! అవును సార్. కానీ వీళ్ళు విమర్శిస్తారు. కానీ వీళ్ళు క్రిస్టియానిటీ అంతగా విమర్శిస్తున్నారంటే వీళ్ళెవరికీ కూడా ఈ మన లీగల్ యాక్షన్స్ లేవనమాట. అంటే ఇది ట్రోల్ చేసినప్పుడు ఏంటంటే మీరు ట్రోల్ చేసి పారిపోవచ్చండి ఈజీగా. మీరు అది ఇగ నా మీద ఒకడు పలానోడు తిట్టాడు. నన్ను ఇంటికొచ్చేసేసి చంపేస్తానని బెదిరించారు. దాన్ని మీరు సైబర్ కంప్లెయింట్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ మాట. ఎవరో కంప్లెయింట్ చేయరు, ఏం చేయరు. లేకపోతే అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. లేకపోతే మీరు షోలు చేయడం మానేస్తారు అంతే. ట్రోల్ చేసినప్పుడు అంతే గదా! ఇప్పుడు యెస్ మమ్మల్ని సార్. ఎవరైనా ట్రోల్ చేశారనుకోండి, వి నో హౌ టు హ్యాండిల్ దెమ్. ఇప్పుడు మాకు దగ్గరకొచ్చి ఒకడు బూతులు తిట్టాడు మొన్న. వి నో హౌ టు హ్యాండిల్ దోస్ పీపుల్. ఆ! అందువల్ల ఈ స్టో చూసాను. ఈ ఇవి కంటిన్యూ అవుతాయి మా షోస్. కానీ కిందకొచ్చి చేయడం గాని, లేకపోతే మీకు మన అప్పుడేంటి 'పద్మావతి' థియేటర్‌ని అప్పుడు కొట్టినప్పుడు ఆళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి, అరెస్ట్ చేసి చేసినప్పుడు ఆ న్యూస్ సర్క్యులేట్ అవ్వాలమాట. ఎవరైతే ఫిజికల్ విధ్వంసానికి పాల్పడిన చేసిన వాళ్ళకి శిక్షలుంటాయని. ఒక గవర్నమెంట్ ఇటువంటి వాళ్ళు రావడము, ఈ క్షాత్ర ధర్మాన్ని కాపాడాలి, రండి మనందరం గూడా అని ఒక అమ్మాయి చెప్పింది గదా! 'సుంకరక్క' అని దాని మీద వీడియో చేసాం మేము. యెస్ అలాగే సార్. వీళ్ళందరిని ఇన్వైట్ చేసి రెచ్చగొడుతున్న వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్ చేస్తున్నప్పుడు, వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసే ఎవరైతే ఉన్నారో, దానివల్ల ఈ మూక ఎక్కువ బయటకొస్తుందన్నది నా అభిప్రాయం. ఇంకా సాయిబాబాని గూడా ఈ మధ్య హిందూయిజం నుంచి తిడుతున్నారు. ఆ! వీడున్నాడండి. దాన్ని వీడి పేరు హైందవుడనమాట. వీడు అవును ఏంటంటే సార్. అక్కడే చూసాను. ఆ! నాకు అందరు దేవుళ్ళు సమానము అని చెప్పాడు కదా! వాడేం చేస్తున్నాడంటే ఒకసారి ఇది మీకు అవును. చూపిస్తాను చూడండి ఒకసారి శరత్ గారు. ఈ హైందవుడు అనేవాడు ఎంత ఖతర్నాక్ అంటే ఈడు. ఇది ఇక్కడికి మీకు ఇందులో పెట్టి నేను ఏం చేస్తానంటే ఇందులో పెడతాను మళ్ళీ. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందండి నాది? వస్తుందండి. కనిపిస్తుంది సార్. ఓకే. మీరు చూసారా? సాయిబాబా దేవుడే కాదని నిరూపించగలరా? చూడడానికి చాలా చక్కగా ఉంది. తప్పేం లేదు. పెట్టుకోవచ్చు. దేవుడని నిరూపించి ఇదేం కాదు. ఐయామ్ ఓకే విత్ దిస్ టైటిల్ ఎవ్రీథింగ్. కానీ వీడి నిజ స్వరూపం చూడండి. ఒక్కసారి ఎలా ఉంటదో. కమ్యూనిటీ దగ్గరికెళ్తే వెనకటికి కమ్యూనిటీ పోస్ట్‌లో ఫోటో కమ్యూనిటీ మార్చేసి పోస్ట్‌లోని ఆహ్, ఇక్కడ చూడండి ఫోటో. ఈ ఫోటో మార్చేసాడు. ఫోటో అది నేను తీసేసాడు. రమా పండిత కమ్యూనిటీలో చూసాను. ఆ! ఇప్పుడు చూసారండి. అవును. ఇది ఈసారి చూడండి. మనిషి అంట ముందు జంతువుగా ఉంటాడంట. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు భగవద్గీత గనక చదివితే మనిషిగా మారతాడనమాట. ఓకే. అదే మనిషి అజ్ఞానిగా ఉన్నప్పుడు సాయి చరిత్ర గనక చదివితే జంతువుగా మారిపోతాడంట. వీళ్ళకి చూడండి ఇతర మతాల మీద ఆటిల మీద ఎంత ద్వేషం ఉంది. ఇంతకుముందు ఎవరో ప్రశ్న అడిగారు. ఏవండి మనకి శంకరాచార్యులు వచ్చిన తర్వాతే కదా హిందూయిజం డెవలప్ అయింది. అంతకుముందు బుద్ధిజం ఉండేది కదా! అని చెప్పేసి. ఇలాగనమాట. ఇప్పుడు సాయి చరిత్ర మీద ఎలా చేస్తున్నారో అప్పట్లో కూడా బుద్ధిజం మీద ఇలాగే చేసుంటారాళ్ళు. ఇప్పుడు అవునా కదా! సాయిబాబా మీద హేట్ కేవలం తను ముస్లిం అనేనా? అంతే గదా? సాయిబాబా ఇఫ్ ఐయామ్ ముస్లిం నాట్ అండి రాంగ్. మెయిన్. సాయిబాబా ముస్లిం అని హి డజంట్ ఫిట్ ఇన్ అవర్ ఆ! గాడ్స్ లిస్ట్.
అంటే అవర్ గాడ్స్ లిస్ట్ అన్ అంటే విష్ణువు, శివ ఎక్కడ కూడా సాయిబాబా విష్ణు రిఫరెన్స్ లేదని. కానీ సాయిబాబా ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారండి. సాయిబాబా ఎట్లాగా విష్ణువు ఏంటది ఆశీస్సులతో వచ్చిన పువ్వు సాయిబాబా కింద మారిందని ఒకసారి కదా ప్రవచనంలో చెప్పాడు ఆయన. వీళ్ళ అవును. ముందు అలాగే చాగంటి కోటేశ్వరరావు మీద పడాలి. అవును. అలాగే ఇతను కూడా చెప్పాడు. నండూరి శ్రీనివాసరావు కూడా చెప్పుంటాడు. ఏదో అలాగే ఎక్కడో ఉండుంటది. ఉమ్. నండూరి శ్రీనివాసరావు దాంట్లో కూడా ఈయన కూడా ఎందరిని ఉంటుంది, ఎందుకంటే ఈ నండూరి శ్రీనివాసరావు ఈ మాస్టర్ జీ కల్ట్ అదంతా సాయిబాబా భక్తి కూడా ఉంది దాంట్లో. అవును. అది ఎక్కడ ఉండుంటది. సో వీళ్ళు చూడండి అది నిజంగా ఉన్నారు కదా, అతని పేరేంటి భరద్వాజ, అతని పేరేంటి నాకు ఫస్ట్ లాస్ట్ నేమ్ గుర్తురావట్లేదు. వాళ్ళందరూ సాయిబాబా ఈ కల్ట్ ని బాగా ఎక్కువ ఆ, బాగా ప్రమోట్ చేశారు తెలుగు స్టేట్స్ లో. ఎక్కిరాల భరద్వాజ్ అనుకుంటా ఆ పేరు అట్లా ఉంది. చేశారు కదా. అంటే వీళ్ళు చూడండి ఎలాంటి ఫోటోలు పెట్టి సాయిబాబాని ఇప్పుడు ఇదండి ఫోటో. వీళ్ళు చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఇది తప్పు కాదు. ఇప్పుడు ఈ సాయిబాబా మీద ఈ ఫోటో పెట్టి డిలీట్ చేస్తాడు. అది డిలీట్ చేశాడండి. మీరు చూసారా అది? ఈ నేను చూడలేదండి. ఆ! నేను చూ నేను మిమ్మల్ని ఆయన ఆయన నేను ఓకే చూసాను. ఫాలో. మీరు చూసారా అది? ఇప్పుడు ఇక్కడ లేదు అది కదా ఫోటో. అది ఉందా? కింద రమపండిత కింద ముందు కమ్యూనిటీ ఉంది. పోస్ట్ లో ఉంది సార్. కింద ఉంది. ఇక్కడ చూసారా ఎలాంటి ఫోటో పెట్టాడో సాయిబాబాకి? కనిపిస్తుందా మీకు? ఎవరో శరత్ గారు బాబు ఏంటిది చూడండి నిలబడండి. తొర్రి సాయి, వెర్రి సాయి, మొర్రి సాయి, బిత్తిరి సాయి, టోపీ సాయి. 786 అది, ఇది డైరెక్ట్ గా ఇది అదే కదా. మరి ఇప్పుడు వీళ్ళకి అది బ్లాస్మఫీ లాస్ ఉంటే వీళ్ళకి వర్తించమా మరి? దైవదూషణ జస్ట్ టూ మచ్ కదండి. అంటే ఇది వీళ్ళు ఎక్కువ అది మంది తప్పు కదండి. ఉన్నారో ఇలా పెట్టడం చాలా పడిపోతున్నా తప్పు. ఇలా పెట్టడం చాలా తప్పు. తప్పు. మళ్ళీ వీడి ఇప్పుడు పేరు ఇప్పుడు హైందవులని. దీనికిను చూడండి, అప్పట్లో ఎవడో ఎవడో ఎవరో పాకిస్తాన్ వాడు ఎవడో కాళీమాతని దాని ఏమంటారు, కాళీమాతని కొంచెం దాని ఏమంటారు సజెస్టివ్ పోజింగ్ తో ఒక ఫోటో వేసాడు, ఆ, ఒక బొమ్మ వేసాడు. ఆ, దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు పీపుల్ వర్ అవుట్రేజ్డ్. అప్పుడు అంటే నేను అప్పట్లో పోస్ట్ కూడా పెట్టాను, అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇట్లాగా చేయడం అనేది ఇది స్టూపిడిటీ అని చెప్పని. అంటే ఐ డోంట్ వాంట్ దట్ ఫెలో టు బి అరెస్టెడ్, లైక్ హౌ ఐ డోంట్ వాంట్ దిస్ ఫెలో టు బి అరెస్టెడ్. కానీ ఇప్పుడు ఇట్లాగా చేసినందుకు, అంటే ఇట్లా హేళన దూషించినందుకు సొసైటీ పెనలైజ్ చేయాలి. అంటే దట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్. చట్టం జైల్లో పెట్టడం కన్నా, బట్ దెర్ ఇస్ నథింగ్ రైట్. ఇప్పుడు ఇట్లా ఫోటోలు పెట్టినప్పుడు దీని కింద కామెంట్లు పెట్టేవాళ్ళు, అబ్బా భలే పెట్టావన్నా, మంచి అవి బాగా కూడా వేసుకున్నావన్నా అని కింద మాట్లాడే అవి కూడా సింగర్ చూపిస్తారు. సన్నాసులు ఉంటారు కదా. దీనికి అవి కూడా దానికి చూపిస్తారు. కామెంట్లు మీరు చూస్తే, ఇప్పుడు ఈ పోస్ట్ కింద కామెంట్స్ మీరు చూస్తే ఈ పోస్టుల కింద కామెంట్లు కనుక మీరు చూస్తే ఎలా ఉన్నారంటే మన హిందువులోని సాయి భక్తులు చిన్న ఇది చూడండి ఏమన్నాడు. గరిటి పోయేటి గారు ఇతను యోగి అని చూడండి. ఇదేంటి గరికపాటి గారు ఇతన్ని యోగి గురువు అని అదరగొట్టారు. గరికపాటి గారు హిందూ ద్రోహి అని మెల్లగా అర్థమవుతుందంట. చూసారా మీరు ఇంతకుముందు చాగంటి గారి ప్లేస్ లో గరికపాటి అని పెట్టారు అంతే. ఇట్లు ఎవరు పొగిడినా సరే ఓకే. ఒకళ్ళిద్దరు జెన్యున్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్పారంటే, రే స్వామి యుద్ధాన్ని తప్పుదోవ పట్టించకండి, ముందు కమ్మి కాంగ్రెస్ చూడండి ఇవ్వని పెట్టారనమాట. అంటే మీరు వీళ్ళది వేరు. వీళ్ళది వేరు. వీళ్ళంటే రే మన కాంగ్రెస్ మీద పడదామరా అని చెప్పాడు. ఇది యుద్ధాన్ని తప్పుదోవ పట్టించాను అనమాట. ఓకే. ఈ కింద చూడండి వీళ్ళు చూడండి ఎవరినో పట్టుకొచ్చి కళ్ళు పోతాయని ఇది పెట్టినట్టున్నారు. ఈ కిందన చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. వీళ్ళందరూ చూడండి ఎవడో నవ్వుతున్నాడు. ఓకే. అంటే వీళ్ళకి పేర్లు అంటే చూడండి ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ లేకపోతే సాయి భక్తులు కానీ విష్ణుమూర్తి గురించి కానీ శివుని కానీ పడితే వీళ్ళ రియాక్షన్ ఏంటి? అవునా కదా? అవును. అప్పుడు వీళ్ళు ఏంటిది కింగ్ కాంగ్ అవతారం గడిపోతారు. అదో చూపించాడు కదా, ఏదో అజ్ఞాని విజ్ఞాని జంతువు అని చెప్పని వీళ్ళు జంతు స్టేట్కి వెళ్ళిపోతారు అప్పుడు కదా. జంతు స్టేట్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు చేస్తున్నదంటే హిందూ గ్రూపుల్లో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది చాలా తప్పండి. ఎవరో మతాలు ఇప్పుడు ఒక దేవుణ్ణి ఎవలాగా విమర్శించకూడదు అనుకుంటారో ఇంకో దేవుణ్ణి ఎలాగా ఈ వెర్రి సాయి అని చెప్పడం చాలా తప్పు. నా ఫోటో అస్తమానం చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఇదండి వీళ్ళ స్టేటస్. వీడేమో మొత్తం అంతా ఏంటి మొత్తానికి జుట్టుకి ఆవదో రాసేసుకొని మధ్య పేపర్ తీసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని 2 చేతులు కట్టుకొని గురువు గారు అసలు దేవుళ్ళందరూ సమానం అంటారు కదండి, నేనైతే అందరినీ సమానంగానే చూస్తానని చెప్పాడు అనమాట. అది పెడతాను యాక్చువల్గా నా లిస్టులో ఉందనమాట. అందరు గాడ్స్ ఈక్వల్ అని చెప్పాడు అనమాట. అసలు కర్మ అంటే ఏంటి, దేవుడు ఇప్పుడు అందరూ గురువు గారు నాకు చెప్పండి ఎక్కడ పెట్టినది, నాకు ఈ లిస్టులో నాకు కనిపించట్లేదు అనమాట. మోక్షం అంటే ఏంటి దాంట్లోని చెప్పారనమాట. ఏం చెప్తాడంటే దేవుళ్ళందరూ సమానమే కదండి, నాకైతే అందరు దేవుళ్ళు సమానమని మొదలెట్టాడు అనమాట. అంటే అందరు దేవుళ్ళు సమానం అనుకున్నాడు, పక్కింటి దేవుడు కూడా సమానమే కదా, అది కూడా సేమ్ ఈక్వల్ స్టేటస్ కదా. అంటే వీళ్ళకి ద్వేషం తప్ప ఇంకేమీ లేదండి. వీళ్ళ దాంట్లో ద్వేషం తప్ప ఇంకేమీ లేదు. ఇతను చెప్తారనమాట ఒక పిచ్చి ఏమంటాడు మహానారాయణ ఉపనిషత్తు అని ఒక పిచ్చి ఉపనిషత్తు తీసుకొచ్చాడు. ఈ ఉపనిషత్తులోకి వెళ్తే మీకు పిచ్చి ఎక్కడం గ్యారంటీ అనమాట. ఇది నేను పెడదాం అనుకున్నా, మన దగ్గర టైం లేదు ఇంకా.
సో ఆల్మోస్ట్ మనకి 3.5 అవర్స్ అయిపోతుంది కనుక ఇక్కడ ఆపేద్దామా? ఏం చేద్దామా? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామా దీన్ని నారాయణ ఉపనిషత్తుని? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ నారాయణ ఉపనిషత్తు కాలర్స్ ఎవరైనా తీసేసుకుని క్లోజ్ చేస్తాం. కాలర్స్ సార్ అది ఇంకోటి, ఓకే చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అది జరుగుతుంది కదా సార్, రాఫా. ఈ హిందూస్ అందరూ ఎందుకు హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు? సడన్ గా ముస్లిం కి సింపతిక్ అయిపోతున్నాం నాయన. ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ మొదటి విషయం ఏంటంటేనండి, ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వి హావ్ ఆల్వేస్ బీన్ ఓపెన్ గా మన స్టాన్స్ ఏంటంటే 2 స్టేట్ సొల్యూషన్ అనేది జరగాలని. పాలస్టైన్ ఓవరాల్ గా పాలస్టీనియన్ ఇది మానవ హక్కుల ఇష్యూ. సో మానవ హక్కులు నిలబడాలి అన్న ఉద్దేశంలోనే ఎప్పుడైనా సరే దౌత్య సంబంధాల్లో ఓపెన్ గా ఎప్పుడైనా అదే పబ్లిక్ స్టేట్మెంట్ డిక్లేర్ చేసింది ఇండియా గవర్నమెంట్. మొన్న 2 రోజుల కింద కూడా అదే చేసింది. ఇప్పుడు మోడీ 2.0 గవర్నమెంట్ కూడా అదే చేసింది. మోడీ 3.0 గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. నెంబర్ 1. కానీ రైట్ వింగ్ అందరూ ఆల్ ఐస్ అండ్ రఫా పెట్టిన సెలబ్రిటీస్ అందరినీ ట్రోల్ చేసి డిలీట్ చేసేలా చేశారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళకి ఏంటంటే ఇజ్రాయెల్ అంటే ఏమిటో మోజు, నాకు అర్థం కాదు. వీళ్ళు చాలా విచిత్రమైన బ్యాచ్ అండి. ఆర్ఎస్ఎస్ లో ఈ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు నాజీ జర్మనీని పొగుడుతారు. ఆ హిట్లర్ గారు చంపేసిన జ్యూస్ ని ఇజ్రాయెల్ పొగుడుతారు. వీళ్ళు రెండు క్లబ్ల్లో వీళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు. సన్ రైజ్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మొన్న దేనికైందో తెలియదు. ముస్లిమ్స్ మీద హేటే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యాంటీ పాలస్టైన్ ఏంటంటే వీళ్ళది ముస్లిమ్స్ అందరూ మనకి ఇండియాలో ఏంటంటేనండి, ఇందాక ఇంకో కాలర్ అడిగారు కదా, అందరూ మానవ హక్కులు అందరూ వాడేసుకుంటారని చెప్పని. అది కొంతవరకు జరుగుతుంటుంది. ఇప్పుడు మానవ హక్కులను అందరూ యూనివర్సల్ గా చూడరు యాక్చువల్ గా మన భారతదేశంలో. అవి ముస్లిం హక్కుల కింద ముస్లింలు చూస్తారు, హిందూ హక్కుల కింద హిందువులు చూస్తారు, క్రిస్టియన్ హక్కుల కింద క్రిస్టియన్లు చూస్తారు. ప్రాబ్లం అది. కమ్యూనిస్ట్ హక్కుల కిందేమో కమ్యూనిస్టులు చూస్తుంటారు. సో దాంతో ఏంటంటే మీకు ఎప్పుడైతే సార్వజనీనం కాదని చెప్పన్న సార్వజనీనం అన్న ఒక దృక్పథం ఉండదో మానవ హక్కుల గురించి, దాంతో ఏంటంటే మనం మానవ హక్కులు కూడా గుంజుకుని లాక్కుంటాం అనమాట మన క్యాంప్ లో ఒక టూల్ కింద. సో దాంతో ఏమవుతుందంటే మీకు పాలస్టైన్ లోనో లేకపోతే మిడిల్ ఈస్ట్ లోనో ఏమైనా అవుతుంది అనుకోండి, కొంతమంది ముస్లింలు కొంతమంది వచ్చి రోడ్ల మీద ఇది చేస్తుంటారు, ప్లకార్డులు పట్టుకుని నిలబడుతుంటారు. సో అట్లా ఏంటంటే పాలస్టైన్ కి పాలస్టీనియన్స్ కి సపోర్ట్ కావాలని చెప్పని ఇప్పుడు అయితే ముస్లిమ్స్ చేస్తున్నారు. వీళ్ళు దానికి రియాక్షన్ అంతకన్నా ఏం కాదు ఇది. సరే అండి, మనకి కాల్స్ ఉన్నాయండి. నేను పవన్ గారు మిమ్మల్ని నెక్స్ట్ వీక్ మాట్లాడదాం మనం. ఓకే, థ్యాంక్ యూ.